ఈ ఎన్నికలు పాజిటివ్ వైబ్రేటివ్ ఎలక్షన్ కాదు, నెగిటివ్ నేరేటివ్ ఎలక్షన్ కిందనే తీసుకువెళ్ళాలనుకుంటున్నారు అన్నటువంటిది పత్రికల తీరు చూస్తుంటే అర్థమవుతుంది. ఒకటి, చంద్రబాబు నాయుడు 2014 అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించింది, విడిపోయిన రాష్ట్రాన్ని బాగు చేయగలిగిన సమర్థుడని నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఈ రెండూ కూడా బాగా జనంలోకి వెళ్ళినాయి. అది ఆనాడు ఆయన అధికారంలోకి రావడానికి కారణం. కాబట్టి ఆ రెండింటిలోనూ విఫలమయ్యారు. రైతు రుణమాఫీ పాక్షికంగా చేయగలిగారు, డ్వాక్రా రుణమాఫీ అస్సలు చేయలేదు. చివరికి 10,000 ఇచ్చి సరిపుచ్చారు. అది ఆయన మీద ఒక వ్యతిరేకత ఉంది. దాన్ని దెబ్బ కొడుతూ 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చినటువంటి ఫార్ములా నవరత్నాలు, మహిళలకు అంతేస్తాం ఇంతేస్తాంతో బిగిన్ చేసి సంపూర్ణ మద్య నిషేధం దాకా తీసుకుని వచ్చినటువంటిది. అందులో 1-2 పాక్షికంగా జరిగినాయి, మిగతా 7 పర్ఫెక్ట్గా జరిగినాయి, డబ్బులు అకౌంట్లో పడ్డాయి. కాబట్టి ఇప్పుడు జగన్ మళ్ళీ చేస్తానన్నటువంటి రూట్లోనే వెళ్తాడు. ఇప్పుడు అదే అడుగుతున్నాడు. చంద్రబాబు నాయుడు కానీ వాళ్ళ అనుకూల మీడియా కానీ ఇప్పుడు ఆ రూట్లో బాబు సూపర్ 6 అని చెప్తున్నా జనం నమ్మట్లేదు కాబట్టి దాన్ని వేరే రూట్లోకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం ప్రారంభించారు. అంటే ఈ ఎన్నికల నేరేటివ్ చూస్తే వివేకానంద రెడ్డిని మర్డర్ చేయించిన వాళ్ళని ఎంటపెట్టుకు తిరుగుతున్నాడు. మొన్నటిదాకా వివేకానంద రెడ్డిని జగనే మర్డర్ చేయించాడు, హూ కిల్డ్ బాబాయ్ అని ప్రొజెక్ట్ చేసిన చంద్రబాబు గారు మర్డర్ చేసిన వాడిని వెనక పెట్టుకుని వస్తున్నారు అన్నటువంటి రూట్లోకి, అది మొదటి నుంచి రావాల్సింది అది. ఇప్పుడు అదే విషయంలో దానికి కౌంటర్గా నిన్న జగన్ కూడా చంపినోడెవడో అందరికీ తెలుసు, అతన్ని వెంట పెట్టుకు తిరుగుతున్నది ఎవరో అందరికీ తెలుసు అన్నటువంటి రూట్లో తీసుకురావడం ద్వారా, దాన్నే పత్రికలు హైలైట్ చేయడం ద్వారా, తెలుగుదేశం అనుకూల పత్రికలు వివేకా మర్డర్ కేసునే ప్రధాన ఎజెండాగా ఈ ఎలక్షన్స్కి తీసుకువెళ్ళేటటువంటి పరిస్థితి కనబడుతోంది.